ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్ర బీజేపీ నూతన సారథి ఎవరో తేలిపోయింది. రాష్ట్ర కమల దళపతిగా రామచంద్రరావు ఎన్నికయ్యారు. అధికారికంగా ప్రకటన వెలువడకపోయినా ఒక్కటే నామినేషన్ దాఖలు కావడంతో ఎన్నిక లాంఛనం కానుంది. కొన్ని నెలలుగా ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, డీకే అరుణ సహా పలువురి నేతల పేర్లు తెరపైకి వచ్చినా చివరకు అనూహ్యంగా రామచంద్రరావును పార్టీ అధ్యక్ష పదవి వరించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రామచంద్రరావు ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక లాంఛనం కానుంది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు నామినేషన్ల దాఖలుకు గడువు విధించారు. అధిష్టానం ఆదేశాలతో రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికే 17 ఎంపీ స్థానాలకు సంబంధించి ఒక్కో స్థానం 17 మంది జాతీయ కౌన్సిల్ సభ్యులను ఎంపిక చేశారు. వారిలో 10 మంది రామచంద్రరావు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ సంతకాలు చేశారు. ఢిల్లీ నుంచి ఎన్నికల పరిశీలకులుగా వచ్చిన సునీల్ బన్సాల్ నామినేషన్ పత్రాలు పరిశీలించి రామచంద్రరావుకి అందించారు. ఆయన 2 సెట్ల నామపత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి శోభా కరంద్లాంజేకు అందజేశారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. రామచంద్రరావు మినహా ఎవరూ నామపత్రాలు దాఖలు చేయకపోవడంతో ఎన్నిక లాంఛనమేనని తేలిపోయింది. నామినేషన్ల సమయంలో రాష్ట్ర పార్టీ కార్యాలయానికి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రావడం వాతావరణాన్ని కొద్దిసేపు వేడెక్కించింది. అధ్యక్ష రేసులో ఉన్నానని ముందు నుంచి చెబుతూ వస్తున్న రాజాసింగ్ నామినేషన్ పత్రాలు తీసుకోవడం ఉత్కంఠకు దారితీసింది. తనకు 3 జాతీయ కౌన్సిల్ సభ్యులు మద్దతిచ్చారని మరో 7 కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో పార్టీ పెద్దలు తన వెంట ఉన్న జాతీయ కౌన్సిల్ సభ్యులను బెదిరిస్తున్నారని చెప్పి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని రామచంద్రరావు తెలిపారు. మా మీద పెద్ద బాధ్యత, ఏ విధంగా చేస్తాము, ఏ విధంగా ముందుకు పోతాను ఇక్కడ ప్రెస్ ముందు కార్యక్రమం మాట్లాడతాను. నామినేషన్ వేశాను, ఇంకా నేను అఫీషియల్గా ప్రెసిడెంట్ కాలేదు. ఇప్పుడు కూడా కిషన్ రెడ్డి గారు ప్రెసిడెంట్. అఫీషియల్గా నేను ప్రెసిడెంట్ నాకు ఇచ్చిన తర్వాత నేను అప్పుడు స్ట్రాటజీ చేస్తాం అందరూ కలిసి. ఎందుకంటే అది ఒక్కనే కాదు కదా, సమస్త ఒక లీడర్షిప్, సమగ్రత నాయకత్వంతో మేమంతా ఇది సాల్వ్ చేస్తాం. ఏదైనా ఎవరు భంగపడలేదు, అంతా కలిసే పనిచేస్తాం. దాంట్లో డౌట్. మంగళవారం అధికారికంగా హైదరాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్లో జిల్లా అధ్యక్షులు, జాతీయ కౌన్సిల్, స్టేట్ కౌన్సిల్ సభ్యుల సమక్షంలో అధ్యక్షునిగా రామచంద్రరావుని అధికారికంగా ప్రకటించనున్నారు.